రోజు పెట్టుకోండి. మెల్లి దించు, మెల్లి దించు, మెల్లి దించు. నిలబడు, నిలబడు, అటు నిలబడి, అటు నిలబడు, నిలబడు. పెట్టుకోరండి. కొంచెం జరుగుతా, కొంచెం జరుగు. కూర్చోండి సార్. ఇది ఈ ప్రెస్ సమావేశానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ఈ నేపథ్యం ఏంటంటే, మనకు ఆదివారం రోజు నైటు గోరుకల్ల రస్తాకు జరిగినటువంటి మర్డర్ కేసు నిమిత్తం ఈరోజు ముద్దాయిలని మనం అరెస్ట్ చేయడం జరుగుతున్నది. దీనికి సంబంధించి హత్య నేపథ్యము, ఈ హత్యకు సంబంధించి ఈ హత్యకు గురైన వ్యక్తి పరుచూరు అశోక్, ఏజ్ 37 సంవత్సరాలు. ఇతను శాంతనగరం ఆలగడ్డ మండలానికి సంబంధించిన వ్యక్తి. ఇతను గత కొంతకాలం నుంచి బొమ్మల సత్రం నంద్యాలలో ఉండడం జరుగుతుంది. ఇతను మన శాంతారాం మెడికల్ కాలేజీలో క్యాంటీన్ నడుపుకుంటూ ఉండేవాడు. మనకు 2018 ఆ టైంలో పాణ్యంలో కూడా 1.5 సంవత్సరం ఇక్కడ ఉన్నాడు. ఉన్న తర్వాత అక్కడ నుంచి అక్కడ ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుని 2019లో వెళ్ళి అక్కడ నివాసం ఉంటున్నాడు. దీనికి సంబంధించి క్యాంటీన్లో పనిచేసేటప్పుడు సుబ్బయ్య, ముసుగు సుబ్బయ్య అనే వ్యక్తి అక్కడ టీ మాస్టర్గా ఇతనికి పనిలో చేరినాడు. చేరిన తర్వాత అతనికి అప్పుడప్పుడు డబ్బులు ఇస్తూ ఫైనాన్స్గా కొంత ఇంట్రెస్ట్ రూపంలో ఇచ్చి పుచ్చుకుంటూ ఉండేవాడు అన్నాడు. ఈ హత్యా నేపథ్యం అంతా మొత్తం పూర్తిగా ఆర్థిక వ్యవహారం అన్నది. ఈ ఆర్థిక లావాదేవీల వల్ల జరిగినది. అయితే ఈ మృతుడు ఎవరైతే ఉన్నాడో అశోక్, పరుచూరి అశోక్, మొత్తము మన ముసుగు సుబ్బయ్య అనే వ్యక్తికి సుమారుగా 48 లక్షల రూపాయలు అతను ఇవ్వడం జరిగింది గత కొంతకాలం నుంచి. అయితే ముసుగు సుబ్బయ్య ఆ 48 లక్షలకు గాను 26 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వడం జరిగింది. మిగతా 22 లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నది. దానికి సంబంధించి ఎప్పుడు ఇస్తామని చెప్పేసి రోజు అడుగుతూ ఉంటే కనుక ఇతను ఎవరికైతే ఇప్పించినారో వాళ్ళు ఇవ్వలేదు, ఇస్తానని చెప్పేసి చెప్తా ఉండేవాడు అన్న. కానీ అతనికి ఇతను డిలే చేస్తున్నాడని అతను రోజు ప్రెజర్ పెట్టేవాడని తెలిసినారన్న. దీనికి సంబంధించి గత పోయిన సోమవారం రోజు ఈ ఎవరైతే మృతుడు ఉన్నాడో పరుచూరు అశోక్ పాణ్యంకి వచ్చి ముసుగు సుబ్బయ్య ఇంటికి వెళ్ళి, నేను 27/2025 అనగా ఆదివారం రోజు మొత్తం మీరు లెక్కలు చెప్పాలా, చెప్పలేకపోతే కనుక చూసుకోండి, ఖచ్చితంగా నువ్వు ఎవరెవరికైతే ఇచ్చినావో ఆ 22 లక్షల రూపాయలు మొత్తం కూడా నాకు చెప్తే నేను అంతా వసూలు చేసుకుంటాను, నన్ను ఫోన్ చేస్తుంటే కూడా నువ్వు తీయట్లేదు, నేనంటే నీకు భయం లేదని చెప్పేసి వెళ్ళిపోయినారన్న. తర్వాత ఆదివారం రోజు ఉదయం మరి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తూ ఖచ్చితంగా ఈరోజు నేను సాయంకాలం వస్తాను, నేను నా డబ్బులు నాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందుకు గాను ఈ ముసుగు సుబ్బయ్య ఆ రోజు ఎప్పుడైతే గత సోమవారం రోజు వచ్చి అతన్ని గట్టిగా మాట్లాడడం జరిగినప్పుడు అతను ఆదివారం రోజు డబ్బులు ఇవ్వలేకపోతే ఖచ్చితంగా నన్ను ఏదో చేస్తాడనేది భయంతో తర్వాత ఒక పథకం ప్రకారము వాళ్ళ ఇద్దరి కొడుకులకు ఆదివారం 20వ తారీఖు 7/2025 ఉదయం ఆదివారం రోజు ఇద్దరిని పిలుచుకొని కొడుకులు ముసుగు సురేష్, తర్వాత వెంకటేష్, వీళ్ళని పిలుచుకున్న తర్వాత ఏం చేస్తాము రా బాబు అని అడిగితే, ఏదైనా తను మా డబ్బులు ఇవ్వకపోతే తను మనం చంపేస్తారు, కాబట్టి మనమే చంపేస్తే పోతుంది, మనం డబ్బులు ఇవ్వడం బాగా తగ్గిపోతుంది, తర్వాత వచ్చేసి ఎందుకంటే కనుక మనం ఇప్పుడు కట్టలేని స్థితిలో ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు ఉదయం 9 గంటలకి అందరు కలిసి ప్లాన్ చేస్తారన్న. ప్లాన్ చేసిన తర్వాత ఒకవేళ మాట పెరిగి మన మీదకి అతను దాడి చేసే ఉద్దేశం ఉంటే మనం కూడా అతన్ని చంపుదామని ఎవరైతే ముసుగు సుబ్బయ్య అతని కొడుకులు చెప్తారని.
దీనికి సంబంధించి ముసుగు సుబ్బయ్య కొడుకులు ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి సుమారుగా 10 మంది అందరూ కూడా 6 గంటలకి ఈ ముసుగు సుబ్బయ్య కూల్ డ్రింక్ షాప్ దగ్గర అందరూ కూడా కలుస్తామని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈలోపు ఎవరైతే మృతుడు ఉన్నాడో అతను ఫోన్ చేసి ముసుగు సుబ్బయ్యకి నేను వస్తున్నాను అని చెప్తాడు. చెప్పినప్పుడు ఇతను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని మారణ ఆయుధాలను తీసుకునేసి ఆ షాప్ దగ్గర ఉండడం జరుగుతుంది. జరిగిన తర్వాత వీళ్ళందరూ కూడా వీళ్ళలో మొత్తం 10 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో 6 మంది ముద్దాయిలు, మిగతా 4 జూనియర్స్ అన్నారు. ఈ మొత్తం ఎవరైతే ఉన్నారో వీళ్ళు 6 మంది మిగతా వాళ్ళు అందరూ కలిసి మొదటిగా 7 గంటల ఆ సమయం సుమారు 7-7:30 ఆ సమయంలో ఎవరైతే మృతుడు అశోక్ నంద్యాల నుంచి వస్తూ అతని కారులో వచ్చి తర్వాత అతని కూల్ డ్రింక్ షాప్లో కూర్చున్న వెంటనే ఒకడు ఎవరైతే ముసుగు సుబ్బయ్య అతని చేతిలో ఉన్నటువంటి కత్తి తీసుకొని ఒక్కసారిగా అశోక్ పైన దాడి చేయడం జరుగుతుంది. తర్వాత కార్యంపొడికి వెళ్ళడం జరుగుతుంది. ఎవరు సల్కాపురం రమేష్ అన్నారు. ఈలోపు ముసుగు సురేష్ వాళ్ళ కొడుకు సుక్క తీసుకొని తలపైన కొట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఒకరికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. పూర్తిగా ఆర్థిక వ్యవహారము ఎవరైతే మృతుడు అశోక్ అప్పుడప్పుడు డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు. ఈ డబ్బుల గురించి జరగడం జరిగింది. ఈరోజు ఎవరైతే 6 మంది ముద్దాయిలు మరియు ఈ 4 మెంబర్స్ జూనియర్స్ వీళ్ళందరినీ కూడా మనము మన కస్టడీలోకి తీసుకొని డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇందుకు గాను ఈ హత్యకు ఉపయోగించినటువంటి మారణ ఆయుధాలు ఉన్నాయో వాటిని మనము ఈరోజు సీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.